ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఎంఎస్ఎంఈ రుణాలు, సబ్సిడీల పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ పారిశ్రామికవేత్తలు 6 రోజులుగా చేస్తున్న దీక్ష ఉధృతమైంది. గతంలో ఉన్న ప్రయారిటీ విధానాన్ని పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా నిధులు విడుదల చేస్తున్నారని, దీనివల్ల అసలైన లబ్ధిదారులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే తమ సమస్యలపై దృష్టి సారించి పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు. నిధులు ఎవరికి ఏ ప్రాతిపదికన ఇస్తున్నారో ఎటువంటి స్పష్టత లేదని, అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ అన్నానికి చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నామన్నా, మేమంతా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలమన్నా. ఆ విషయాలు మీ వరకు వస్తున్నాయో రావట్లేదో మాకైతే తెలియటం లేదన్నా. అక్కడ మీ కిలోమీటర్ల దూరంలో ఎదుగుతున్న ముంబన్నెల జెండా ఎంత రెపరెపలాడుతుందో, మీరు మాకు సబ్సిడీ రిలీజ్ చేస్తే మా లైఫ్ అంత గొప్పగా ఎదుగుతుందన్నా. ఎస్సీ, ఎస్టీ అని చెప్పి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీని మిస్ చేసి పెద్ద పెద్ద కంపెనీలకు ఇచ్చేసి మాకు ఇంకా ఇవ్వకుండా ఎందుకు లే చేస్తుందో ప్రభుత్వం మాకు అర్థం కావట్లేదన్నా. మాకైతే ఈ సమస్య పరిష్కారం చేసి మమ్మల్ని విడుదల చేయాలి సార్. మళ్ళీ రేపు వచ్చే నెల, రేపు మాపు ఎల్లుండు ఆ మాట అయితే వద్దు సార్. ఎందుకంటే మాకు ఛార్జీగా అప్పులు తెచ్చుకొని వస్తున్నాం. అప్పులని చేతి మాట్లాడాలి సార్. వడ్డీలు తెచ్చుకొని వస్తున్నాం, వడ్డీలు తీసుకొచ్చుకొని వస్తున్నాం. ఇంకా ఏం చేయలేం. ఇంకా 2-3 రోజులు మాకు తెచ్చుకున్న డబ్బులు అయిపోతాయి. ఆకంతా మర్చిపోతాం. పొట్టి శ్రీరాములు గారు ఉన్నారు కదా, అమరహార కింది తినకుండా స్టేజ్కి వచ్చేసాం. మా దగ్గర ఎవరైనా డబ్బులను 10 రోజులు కూర్చుంటాం, అయిపోతే అన్నం తినకుండా తెచ్చిపోతాం సార్. అదంతా మీరు తీసుకుంటారు, లేకపోతే మమ్మల్ని తెచ్చి వేరే ప్రభుత్వం, మీ ప్రభుత్వం మళ్ళీ వచ్చేలా మేము అనుకూలం చేస్తారో అంతా మీ చేతిలో ఉంది సార్. దయచేసి మాకు రావాల్సిన సబ్సిడీని, మీకు చాలా చిన్నగా ఉంది సార్. మీకు 7,000 కోట్లు అనిపిస్తుంది కానీ అది చాలా చిన్నగా ఉంది సార్ మీకు మిగతా వాళ్ళతో పోలిస్తే. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.